నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ మేకల మంజుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్స్ ఇందిరా పిల్లల ఆసుపత్రి కల్వకుర్తి ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని గ్రామ సర్పంచ్ మేకల మంజుల శ్రీనివాసులు తెలిపారు. గ్రామ సర్పంచ్ మేకల మంజుల శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరుకొండ గ్రామం మరియు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు వారి యొక్క పిల్లల అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఉచిత వైద్య శిబిరంలో చూపించాల్సిందిగా కోరారు. ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో సుమారు 80 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్స్ ఇందిరా పిల్లల ఆసుపత్రి కల్వకుర్తి డాక్టర్ ఎల్ అర్జున్ చౌహాన్, డాక్టర్ బి గోపాలకృష్ణ, హాస్పిటల్ అడ్మిన్ భాస్కర్ రెడ్డి, సిబ్బంది, గ్రామ వార్డు మెంబర్స్, పిల్లలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడం జరిగింది. గ్రామ పెద్దలు పోలే లక్ష్మయ్య, కంటన్ రాములు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో విజయ్స్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఊరుకొండ గ్రామ పంచాయతీ సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో మన ఊరుకొండలో చిల్డ్రన్స్ ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ క్యాంపు ఊరుకొండలో నిర్వహించడానికి నిర్ణయించిన విజయ్స్ ఇందిరా ప్రియదర్శిని ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్లకు, స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా మా ఊరుకొండ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇలాంటి క్యాంపులు మీరు ముందు ఎన్ని ఇచ్చినా కానీ మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కొంచెం కమ్యూనికేషన్ క్యాంప్తో కొంచెం రెస్పాన్స్ అంటే ఎందుకంటే నాకు పెద్ద క్యాంపులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు ఇది నాకు కొంచెం నాకు సెల్ఫ్గా నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు. పేషెంట్ల తరఫున రెస్పాన్స్ తక్కువన్నందుకు. కాకపోతే ముందు మీరు ఎప్పుడు ఒక వారం రోజుల ముందు ఎప్పుడు చెప్పినా నేను క్యాంపు నిర్వహించడానికి సిద్ధంగా ఉంటా. ఇదే కాదు, ఏ క్యాంప్ అయినా సరే. అందులో భాగంగా అయితే ఇప్పుడు ఈ నేటి పాలలే రేపటి పౌరులు అన్నట్టు మనకు ఈరోజు పుట్టిన పాప మొదటి రోజు నుంచి ముందు యుక్త వయసుకు వచ్చే వరకు వాళ్ళని ఎంతో పౌష్టిక ఆహారం కానీ, సరైన హాస్పిటలైజ్ కానీ, మందులు కానీ, డాక్టర్ల సలహాల మేరకు వాళ్ళని కాపాడుకున్నట్టయితే వాళ్ళు హెల్తీ బాయ్స్గా, ఆ తర్వాత హెల్తీ యువకులుగా మన దేశానికి అంటే సేవలు చేయగలుగుతారు. కాబట్టి పిల్లలని కనడంతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం తల్లిదండ్రుల యొక్క ఎంతో ముఖ్య ప్రాధాన్యత. వాళ్ళని పిల్లలను కనడమే కాదు, కన్న తర్వాత వాళ్ళ ఆరోగ్యాలను కాపాడి వాళ్ళని యొక్క భవిష్యత్తు యువకులుగా తీర్చిదిద్దడం, భవిష్యత్తు దేశ ప్రజలుగా తీర్చిదిద్దడం మన వంతు బాధ్యత. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎంతో కాస్ట్లీ మందులు, విలువైన మందులు, ఎన్నో లక్షల రూపాయల విలువ చేసే మందులు మనకు ఫ్రీగా ఇవ్వడానికి డాక్టర్లు ముందుకొచ్చి చేస్తున్నప్పుడు మనం కూడా డాక్టర్ల సలహాల మేరకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ అవకాశం మా మండల కేంద్రందుకు డాక్టర్లకు అందరికీ మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ డాక్టర్స్ కూడా మీరు సూచనలు చెప్పగలరని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తుంది.